నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టినా, ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినా ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామి అంటూ ఆ విఘ్నాధిపతిని ప్రార్థిస్తూ ఉంటాం. మరి వినాయక చవితి లాంటి పర్వదినాన సకల శుభాలు వసగమని ఆ స్వామిని ఎలా అర్చించాలి, ఎలా పూజించాలి, ఈ వ్రత విధానం ఏంటి, చేస్తే ఏ ఫలితం కలుగుతుంది తదితర విషయాలన్నీ కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నోరి నారాయణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వినాయక చవితి అనేసరికి అందరికీ లంబోదరుని పూజించడానికి అనేక విధానాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు వినాయక చవితి ప్రాశస్త్యం ఏంటి, ఈ వ్రతకథ చేయటం మూలన, ఈ వ్రతం చేసుకోవటం మూలన కలిగే ప్రయోజనాలు ఏంటి? చాలా ఆనందం, సంతోషం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ముందు ఈ రెండు మాటలు చెప్పిన తర్వాత పూజ చేసుకుందాం. లోకల్లో ఏ విధమైనటువంటి విఘ్నములు జరగకుండా ఉండాలి అంటే ఆదౌ పూజ్యౌ వినాయకః అని శాస్త్రం. ఏ కార్యమైనా విజయవంతం కలగాలి అంటే వినాయకుని అర్చన చేయాలి. అందులో భాద్రపద మాస శుద్ధ చవితి నాడు వినాయకుని కనుక పూజ చేసినట్లయితే మనకన్నీ శుభములు జరుగుతాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, జనోలోక అన్ని లోకములలో కూడా ఈనాడు అత్యద్భుతమైనటువంటి స్వామివారి అర్చన సాగుతున్నది. మనం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పూజ చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముందు స్వామివారికి చక్కగా ఆ అగరబత్తి వెలిగించి దీపారాధన చేయమ్మా. తరువాత పసుపుతో ముద్దను చేయి. ఆ పళ్ళెం అక్కడ పెట్టమ్మా, దేవుడి దగ్గర పెట్టు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. బొట్టు పెట్టు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. చక్కగా ఆచమ్య అది అక్కడ పెట్టేసి 3 సార్లు నీళ్లు పుచ్చుకోమ్మా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం ఆచమ్య 3 సార్లు నీళ్లు పుచ్చుకో తల్లి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. తాగు. మళ్ళీ నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ చేయగడుకో. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, పర్జుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షింతల వాసం చూసి ఎడం వైపు వేసుకోమ్మా. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ప్రాణాయామం చేయమ్మా. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యన ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భుర్భువస్స వరం. తీసి మమ అనుకో. మమ ఉపాత సమస్త దుర్క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరభిత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాష్ణోజ్ఞా ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే. ఓం సాక్షి టెలివిజన్ దివ్య మహామండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ఓం విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణభీష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం చెప్పుకోమ్మా. ప్రేక్షకులందరూ కూడా ఈ చూస్తున్నటువంటి వాళ్ళు నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు తెలియచేసుకొని స్వామివారికి నమస్కరించండి. ఆడవాళ్ళైతే పెళ్ళైన వాళ్ళు భర్త గారి యొక్క నామం చెప్పుకొని వారి గోత్రం చెప్పుకోవాలి. మిగతా వాళ్ళు మామూలు గోత్రం చెప్పుకొని నమస్కారం చేసుకోండి. గోత్రోద్భవస్య ఓం సకుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతి వరసిద్ధి గణాధిపతి పూజాం కరిష్యే. ఉంగరం వేడితో నీళ్లు తాకమ్మ. ఓం మహాగణాధిపతి పూజాం కరిష్యే.
ఓం ఆదౌ నిర్విఘ్న ప్రశాబ్ద్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఓం కలశస్య ముఖే విష్ణు. ఓం కలశోదకేన కలశం గంధ పుష్పైః అభిషిచ్య. ఓం దాంట్లో ఒక తమలపాకు వేసుకొని అలా తిప్పమ్మ. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆయాంతు దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అన్నిటి మీద చల్లు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సుబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం కలశం అక్కడ పెట్టమ్మ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ అత్యద్భుతమైనటువంటి మహాగణపతిని ముందుగా ఏ పూజ చేసినా పసుపు గణపతిని పూజ చేయాలి. అయితే వినాయకుడు వేరు, గణపతి వేరు. గణపతి మూల స్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన సృష్టిలో మొట్టమొదటగా పసుపు రంగుతో పుట్టాడు గనక ఆ పసుపు రంగుతో పూజ చేస్తాం. ఆ తర్వాత వినాయకుని పూజ చేస్తాం. మనం లోకంలో ఎక్కడైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా ఏది చేసినా ఒక్క ఆ పసుపు గణపతినే పూజ చేస్తాం. వినాయక చవితిలో మాత్రం 2 సార్లు మనం పూజ జరుగుతుంది. కాబట్టి ఆ పసుపు గణపతిని సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఏ పూజ అయినా సరే ఆ మహాగణపతిని పూజ చేయాలి. అక్షింతలు వేయమ్మ. ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండశ్చర్పకన్నో హేరంబస్కంధపూర్వజः షోడశైతాని నామాని ఎప్పుడే చునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నానావిధ పరిమళ మంత్రోష్పక్షితాం సమర్పయామి. ఓం ధూపమాఘ్రాపయామి. ఓం దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నీళ్లు చల్లు. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అరుంద్వాసత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపసృణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. సత్యం తత్వేన పరిశించామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దాడిమాఫలం నివేదయామి. 5 సార్లు తమలపాకు పట్టుకొని అలా చేయి చూపించు. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారి కర్పూరం వెలిగించమ్మ. 2 అక్షింతలు వేయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం అఘోరేభ్యో దఘో గంట గుట్టమ్మ. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సమస్త శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. జయ బోలో గణేష్ మహారాజ్ కీ జయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశతే బదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. జయ బలో గణేష్ మహారాజ్ కీ జై. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్సుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఆ పళ్ళెం జరుపమ్మ. యజ్ఞేన యజ్ఞమయేంత దేవాః తాని ధర్మాణి ప్రధాన్యాసన్ దేహనాకం మహిమాన సురంచే. యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి. క్షేమార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు వినాయకుని యొక్క పూజ. అసలు ఈ వినాయకుడు ఎవరో మన కథలో చెప్తాను అన్ని విశేషాలు. భాద్రపద శుద్ధ చవితి వినాయక పూజ. మహోన్నతమైనటువంటి స్వామివారికి అర్చన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం స్వామివారికి ఆవాహయామి. అక్షింతలవే. ఆసనం సమర్పయామి. ఓం తమలపాకు తీసుకొని స్వామివారి మీద అలా ఉంచు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవేనాముపమిశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. ఆ ఎడం చేత్తో ఆ కలశం అలా పట్టుకోమ్మా. ఆ దాంట్లో తమలపాకు వేసుకొని ఆ తమలపాకుతో నీళ్లు చల్లు. ఓం స్వామివారు విచ్చేశారన్నమాట. స్వామివారు విచ్చేసినప్పుడు స్వామివారికి అర్ఘ్యపాద్యములు. ఓం ఆపోహిష్టామయోపవః తాన ఊర్జేదధాతన బకేరణాయ చక్షసే యోవశ్యవతమోర్సః తస్య భాజేతేహనః ఉశతీర్వమాతరః తస్మా అరంగమామ వో యస్య క్షయాయ జన్మర్థ ఆపోజనయథాచనః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టు అభివస్త్రం. అక్కడ వస్త్రం ఉన్న చూడమ్మా. అభివస్త్రం వస్త్రయుగ్మం సమర్పయామి.
దివ్య పునీతమైనటువంటి యజ్ఞోపవీత ధారణ జరుగుతున్నది. అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని సందర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వరసిద్ధి గణపతయే నమః. ఓం యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. ఓం నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం వనస్పత్యైర్భవే దివ్యైః నానాగంధైః సంయుతం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. ధూపదీపానంతరం దీపం దర్శయామి. ఆ దీపానికి ఒక్కసారి అలా స్వామివారికి అద్దండమ్మా. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమితాపః. ఓం దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ ఫలాల మీద నీళ్లు చల్లమ్మా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం తత్వేన పరిశించామి. అమృతమస్తు అమృతోపసృణమసి. శ్రీ వరసిద్ధిగణాధిపత దేవతాభ్యో నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం కాశ్మీర ఫల మధుర పదార్థాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. 5 సార్లు చేయి చూపించమ్మా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. ఓం కర్పూరం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అష్టరుద్రరూపేభ్యః. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సమస్తశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. అందరికీ చూపించండి భక్తులందరూ. టీవీ చూసేటువంటి మహానుభావులందరూ ఈ హారతి అద్దుకుంటే ఐశ్వర్యములు కలుగుతాయి, భోగభాగ్యములు కలుగుతాయి, సమస్త శుభములు కలుగుతాయి. జయ బలో గణేష్ మహారాజుకి జయ. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగత వత్సల. అనమ్మా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి నీవే రక్ష. నా ఇంట వెంట జంట కంట ఉండి నన్ను నా కుటుంబాన్ని సదా రక్షించి ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా కాపాడు తండ్రి. మహానుభావ పరమ పావనమైనటువంటి కథాశ్రవణం. ఈ రోజున ఈ పుణ్యమైనటువంటి వినాయకుని వ్రతకల్పంలో ఎవరైతే ఈ కథను విని అక్షింతలు శిరస్సును దాల్చుతారో నీలాప నిందలు ఉండవు, సకల పాపముల నుండి విముక్తి అవుతారు. పుణ్య దివ్యమైనటువంటి కథాశ్రవణం. కరిచర్మాంబర చంద్రకళాధర. కరిచర్మాంబరుడు అయినాడు ఆయన మహానుభావుడు. అలా విచ్చేసి నీ భర్త వస్తున్నాడమ్మా విజయుడై అని తెలియచేశారు పార్వతీదేవికి. ఆహా, తన భర్త వస్తున్నాడని ఆనందించి చక్కగా అభ్యంజన స్నానం చేసి అలంకరించుకుని తన భర్తకు కనపడాలి అని భావించినటువంటి పార్వతీదేవి తన ఒంటికి నలుగు అలా ఉంటే ఆ నలుగుతో అలా బొమ్మను తయారు చేసింది. ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ వినాయకుడు ఎవరు అంటే అమ్మ చేసిన బొమ్మ. ప్రాణప్రతిష్ఠ చేసి వాకిట కావలి ఉంచింది. నేను అలంకారం చేసుకుంటున్నాను, ఎవ్వడూ లోపలికి రానివ్వద్దు అని చెబితే ఆ బాలుడికి ఒక ఆయుధాన్ని కూడా ఇచ్చింది. ఇంతలో పరమేశ్వరుడు లోపలికి వస్తూ ఉంటే ఆ బాలుడు అడ్డగించాడు తన ఇంట్లోనే. ఎవడురా, నీవెవరివి అన్నాడు ఈ బాలకుడు గంభీరంగా. ఆగ్రహించాడు, లోపలికి రానివ్వనన్నాడు. ఆగ్రహం కలిగి ఆ కంఠాన్ని ఫళ తుంచితే అవతలికి వెళ్ళి పడింది. ఇక్కడ నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి.
దేనికని ఈ కంఠాన్ని దునుమాడాడు తండ్రి అయినటువంటి ఆయన? ఆ వ్యక్తి ఎలా తయారవ్వబోతున్నాడు? లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి. విషయం తెలిసి బాధపడింది. అప్పుడు ఇక్కడ వినాలి. ఎందుకని తల నరకడం జరిగింది అంటే లోకపూజ్యం అవ్వటానికి ఆ ఏనుగు తలను తీసుకొని వచ్చి ఈ మహానుభావునికి తగిలించాడు. అందుకని గజాననుడైనాడు మహానుభావుడు. జయ గణనాయక విఘ్న వినాయక సురముని గణపతి. అందుకని వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వరప్రదం శ్రీ. మహానుభావుడు ఆనంద సంతోషాలతో అలా పెంచుకుంటూ ఉంటే కొన్నాళ్ళు కుమారస్వామి కూడా పుట్టారు. దేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, శంకర, ఈ లోకములందరికీ అధ్యక్షుడు కావాలి అని ఎప్పుడైతే ప్రార్థించారో, మరి ఈ సకల దేవతలకు గణములకు అధిపతి ఎవరు? గణములు అంటే సమూహం అని అర్థం. భూలోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. జలచరములన్నీ ఒక గణములు, ఖగచరములన్నీ ఆకాశంలో ఎగిరే పక్షులు. అలాగే మానవులు ఒక గణం, రకరకాలు సరీసృపములు ఒక గణం. ఇలా భూలోకంలో 84 లక్షల విభాగాలు ఉంటే మరి గగన మార్గంలో గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్యములు ఇలాంటి రకరకాలైనటువంటి గణములు ఉన్నాయి. వీటన్నిటికీ అధ్యక్షుడు కావాలి, నాయకుడు కావాలి. సరే, ఎవరైతే ముందుగా భూమిలోకంలో ఉన్నటువంటి సమస్త తీర్థములలో స్నానం చేసి క్షేత్రములలో ఉన్నటువంటి పరమాత్మను ఎవరైతే సందర్శించి వస్తారో, మొదటగా ఎవరు వస్తారో వారే అధ్యక్షుడు. అందరూ వాహనాల మీద వెళ్ళారు. కుమారస్వామి కూడా నెమల మీద జుమ్మని గరగర వెళ్ళి వెళుతూ ఉంటే ఈ పొట్టివాడు మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి లంబోదరుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నమస్కరించాడు. తండ్రి, అమ్మ, నా రూపము మీకు తెలుసును కదా, నేను మరుగుజ్జు వాణ్ణి కదా, లంబోదరుని కదా, పరిగెత్తలేను కదా, మరి నేను ఎలా చేసేది, మీరిలా ఆనతిస్తే అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు, నాయనా, ఒక మంత్రోపదేశం చేస్తాను నీకు. ఓం నమో నారాయణాయ. శివుడు చెప్పాడు విష్ణుమూర్తి నామం. విష్ణుమూర్తి శివనామం పలుకుతాడు. అసలు ఇది ఒక రహస్యం. దీని వివరణ చాలా గొప్పగా ఉంటుంది. శ్రద్ధాళువులై ఇవేళ కథ చెబుతున్నాను, వినండి. ఆ ఓం నమో నారాయణ ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులను మించినటువంటి దైవములు ఎవరున్నారు? అందుకనే హైందవ సంస్కృతిలో తల్లికి అత్యంత ప్రాధాన్యత, తండ్రికి అత్యంత ప్రాధాన్యత. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పుణ్యభూముల కన్న విమలతరము, ఏ పాదసీమ నాగేంద్ర శయనుధ్యానము కల్నను పుణ్యతమము. ఈ పుణ్యమైనటువంటి తల్లిదండ్రులకు అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే, కైలాసముని దగ్గరకు వస్తే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగింది కుమారస్వామికి. ఏమిది, మరుగుజ్జు అయినటువంటి వ్యక్తి, పరిగెత్తలేనటువంటి వ్యక్తి ఇలా చేయటమా? విషయం తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను గౌరవించాడు. ఆనందం. ఈ రోజునే భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ మహానుభావుని కిరీటమును ఉంచారు, గణాధ్యక్షుని చేశారు. ఆహా, హే గణనాయక, హే వినాయక, తుండమునేకదంతమును తోరపు బొజ్జయు ఆమహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయా ఓజి గణాధిపా నీకు మ్రొక్కేదన్. నమస్కరించి అటుకులు, కొబ్బరి పలుకులు, ఆయనకి గరికతో పూజ చేస్తారు, మనం చేశాం. అలాగే కుడుములు పెడతారు, వడపప్పు పెడతారు. ఇవి చాలా ఆయనకి మహానుభావునికి. కొండంత దేవుని కొండంత అక్కర్లేదు. అటుకులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లము, నానుబ్రాలు, చెరుకు రసంబున్ నిటలాక్షు అగ్రసుతునకు పటుతరముగ బిందు సేతు ప్రార్థింతు మదిన్.
స్వామి ఇవి స్వీకరించి కరుణించు. చక్కగా పెట్టారు భక్తులు లడ్డూలు, అలాగే కుడుములు. తిన్నాడు బ్రహ్మాండంగా, కాదనలేడు పాము మొహమాటం. తిన్న తర్వాత ఆయాసం కలిగి తల్లిదండ్రులకు నమస్కరించలేక అలా ఉంటే శివుని తల మీద ఉన్నటువంటి చంద్రుడు ఒక్కసారి అలా నవ్వాడు, అవహేళన చేశాడు, ఎగతాళి చేశాడు. నరుని కంటికి నల్లరాయి పెడ బద్దలైపోతుంది. జాగ్రత్త సుమా, కొందరి చూపు చెడ్డ చూపులు ఉంటాయి. ఎప్పుడైతే పొట్ట పగిలింది దొర్లిని కింద పడిపోయినాడు పాపం. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఓరే చంద్ర 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 చంద్ర, నా కుమారుని చూచి అపహాస్యం చేసి నా కుమారుడికి ఆపద కలిగిస్తావా? ఇక నుంచి ఎవరైనా నిన్ను చూశారో నీలాపనిందలతో మహాపాపిష్టులైపోతారు. నిన్ను నీ మోహం చూడకూడదు ఎవరు అని శపించింది. ఇంతలో పరమేశ్వరుడు ఆ పొట్టను తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ నాగేంద్ర స్వామి వారిని తీసి కుట్టి అలా ఆపరేషన్ లాగా చేశాడు. అందుకని వినాయకుడి పొట్ట చుట్టూతా ఒక నాగుపాము ఉంటుంది. మహానుభావుడైన దివ్య తేజోమయమైనటువంటి అలా ఉండగా ఇక చందమామను చూడకుండా ఎవరుంటారు? చందమామ చల్లదనం స్వీకరించకుండా ఎవరుంటారు? దేవతలందరూ చాలా బాధ కలిగింది. పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ మేము చూడకుండా ఉండలేకుండా ఉన్నాం, కరుణించు తల్లి అనగానే ఆ అమ్మ కరుణించి ఇక నుంచి ఈ వినాయక చవితి నాడు మాత్రం ఆ చందమామను చూడకండి, మిగతా చూసినా దోషం లేదని కొంచెం శాప విమోచనను కొంచెం సడలించిందమ్మ. ఈ పుణ్యమైనటువంటి కథను విని, కథ అక్షింతలు అమ్మా కాసి నువ్వు ఈ అక్షింతలను నువ్వు కూడా శిరస్సున వేసుకో. ఇలా ఎవరైతే అలా శిరస్సును ధరిస్తారో ఈ నీలాపనింద అనేటువంటిది ఉండదు. మీరు కూడా చక్కగా నమస్కారం చేసుకొని తరించండి. ఈ పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి కథను చక్కగా తెలియజేశారు. ఓం పునః పూజాం కరిష్యే. స్వామి పూజ అంతా సలక్షణంగా చేయించారు. అయితే ఒక చిన్న సందేహం, ఈసారి వినాయక చవితి వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైన బుధవారం రోజు వచ్చింది. సాధారణంగా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు కదా నిమజ్జనాన్ని చేస్తూ ఉంటారు. మరి 3వ రోజైనా 3వ రోజు శుక్రవారం వచ్చింది కదా, ఏం చేస్తే బాగుంటుంది? నిమజ్జనానికి అనుకూలం కాదు కదా శుక్రవారం పూట. 5వ రోజు చేయండి, శుక్రవారం తీయకూడదు గనక. అయితే ఈ సంవత్సరం ఇంకొక గొప్ప విశేషం ఏమిటి అంటే 9 రోజులే చెయ్యాలి, 11 రోజులు ఆ చేయకూడదు. దేనికనంటే గ్రహణం 7వ తారీఖు నాడు వస్తుంది కనుక గ్రహణ శూల తగలకుండా ఉండడానికి 9 రోజులు మాత్రమే గణపతి నవరాత్రులు చేయాలని శాస్త్రం. ఓం శ్రీశంభు తన్నయున్నకు సిద్ధిగలనాథునకు వాసిగల దేవత వంజునకును అపర విద్యలకును ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అందరూ ప్రేక్షకులు కూడా హారతి అందుకోండి, ధన్యులు కండి. జయ బోలో గణేష్ మహారాజుకి జై. సాక్షి టీవీ ద్వారా చూస్తున్న అశేష ప్రజానీకానికి ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా సకల విజయ పరంపరులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై పుత్ర పౌత్ర అభివృద్ధితో వర్ధిల్లెదరుగాక. చూశారు కదా వినాయక చవితి వ్రత విధానాన్ని. స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఆశిస్తూ నమస్తే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.